నమస్కారం. పోతన భాగవతము దశమస్కంధము పూర్వభాగం. శ్రీకృష్ణ బలరాములిద్దరూ కూడాను మధురా నగరంలో తిరుగుతూ నిన్న మనం కువలయాపీడము అనేటువంటి ఒక గొప్ప ఏనుగును కృష్ణ పరమాత్మ సంహరించడాన్ని అనే ఘట్టాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ బలరాములు చాణూర ముష్టికులను వధించడం. వీళ్ళిద్దరూ కూడా మల్లయోధులు అన్నమాట. ఈ మల్లయోధులను కూడా కంసుడే అక్కడ ఏర్పాటు చేశాడు కృష్ణ బలరాములు ఇద్దరిని కూడా వధించడానికి. సరే, ఈ కృష్ణుణ్ణి బలరాముని ఇద్దరిని చూస్తూ పురప్రజలు నానా రకాలుగా అనుకుంటున్నారు. ఈ విధంగా అనుకుంటూ పురప్రజలు రామకృష్ణులను చూస్తున్నారు. అప్పుడు చాణూరుడు రామకృష్ణులతో ఇలా అన్నాడు: అడవిదారులలో గొల్ల బుడుతలతో కలిసి దూడలు మేపుతూ జట్టిపోరులో మిక్కిలి నేర్పు గడించారని ఈ పుడమిలో జనులు చెప్పుకుంటుండగా విని మా మహారాజు మల్లయుద్ధ క్రీడకు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాడు. ఇప్పుడు ఇక్కడి సభ్యులు చూస్తుండగా మనం మన పరాక్రమాలు కొంత ప్రదర్శించడం సముచితం. ఓ గొల్లకుర్ర, నీకు జవసత్వాలు బాగున్నాయా? సాము నేర్చినావా? తనువు శక్తియుక్తమా? రాజును క్షీరమిప్పించమని చెప్పవలెనా? జూదాలంటే నీకు ఇష్టమేనా? నా పిడికిడిపోటంటే ఏమిటో తెలుసా నీకు? ఇది పిడుగు వంటిది, లేదా యముని కాలదండం లాంటిది, లేదా ముక్కంటి కంటి మంట వంటిది. అర్థమయ్యిందా? నా పిడికిలి గ్రుద్దు వెన్నముద్ద కాదు తినడానికి. ఓయ్ కృష్ణ, జనులు విద్యలు నేర్వడం ప్రభుల మెప్పు కోసమే కదా. రాజు, ఈ ప్రజలు మెచ్చుకునేటట్లు మనం మల్లయుద్ధంతో కొంత కాలక్షేపం చేద్దామా అంటూ వాడు ఈ విధంగా అంటే కృష్ణుడు ఇలా అన్నాడు: మాకు సాములు తెలియవు, మేము పిన్నవాళ్ళము, సత్తువ ఉన్నదని చెప్పలేము. మీరలో మలయుద్ధంలో నిష్ణాతులు, వజ్రాయుధం మాదిరి కరుకైన శరీరం కలవారు. ఇట్టి మీతో మేమెట్లా తలపడగలం? మీ రాజుగారికి వినోదం కలిగించే వాళ్ళమూ కాదు. కానీ పోరాటకు మీరు ఆహ్వానిస్తే ఒక్కసారిగా కాదని ఎలా అంటాం? నీతో నేను పెనుగులాడుతాను, ముష్టికునితో మా అన్న బలరాముడు ఉత్సాహంతో పెనుగులాడుతాడు. భయంకరమైన మల్లయుద్ధంతో భూతలమునకు ప్రభు అయిన కంసునకు సభలో ప్రీతి కలిగిస్తాను. హరి మాటలు విని చాణూరుడు ఇలా అన్నాడు: ఔరా గొల్ల పిల్లవాడా, నాతో పెనుగులాడుటకు నీవెంతవాడివి? నీవు నాకు సమానుడవవుతావా? నేను ప్రసిద్ధుణ్ణి, శుద్ధమైన కులంలో పుట్టినవాణ్ణి, మంచి గుణములు కలవాణ్ణి, సత్కర్మలాచరించే స్వభావం గలవాణ్ణి. నీకు ఇలాంటి గొప్పతనం ఉన్నదా? ఈ రాచవీటిలో పోరాటమంటే గొల్లల ముందు కుప్పిగంతులు వేయడం కాదు సుమా. బాగా ఆలోచించుకో. ఈ చాణూరుడు ఈశ్వరుణ్ణి మెచ్చుకోడు, బ్రహ్మదేవుణ్ణి లెక్క చేయుడు, విశ్వక్సేనుణ్ణి గేలి చేస్తాడు. తనకు సాటి రాడని వాయుదేవుణ్ణి సైతం రణరంగానికి రమ్మని పిలవడు. మిక్కుటమైన భుజబలాతిరేకం తరగనివాడు. యుద్ధానికి రేపు మాపు అనడు. చిత్రవిచిత్రంగా అలవోకగా ఆహవం చేస్తాడు. ఇట్టి జగజ్జట్టి చాణూరుడు ఒక గొల్ల కుర్రని పనిపట్టడానికి చాలకపోతాడా? గోవులను మేసే కుర్రవాడా, ప్రగల్భాలెందుకు? నేను మహాబలవంతుణ్ణి, లోకంలో ప్రసిద్ధిగాంచిన వాణ్ణి. భూమండలంలో ఎక్కడగానీ ఓడిపోయి నా లంగోటా క్రింద దూరని జటులే లేరు సుమా. ఓ కృష్ణ, మత్సరంతో నన్ను సమీపించిన తర్వాత సాగరంలో ప్రవేశించడానికి సాధ్యం కాదు. పర్వతంచెంత నెక్కి నిలవడానికి శక్యం కూడా కాదు సుమా. అలక్ష్యంతో భూమి క్రిందకు దూరడానికి వీలు లేదు. సింహము వంటి పురుషుణ్ణి అని పొగరుగా తిరగడానికి కుదరదు. దగ్గరకు వస్తే పడద్రోస్తాను కనుక చేయి సాచడానికి సందు దొరకదు. పెనగి నా ఎదుట పెచ్చు పెరగడం అలవి కాని పని. నన్ను దాటి రాజును హింసించడం శక్యపడదు. గాలిస్తాను గనక అరణ్యాలలో ప్రవేశించడానికి అవకాశమే లేదు. ప్రబలమైన ఆకారం కలవాడనని విర్రవీగుటకు వీలుండదు. పొడవిలో నేను ప్రబుద్ధుణ్ణి అని భావించకు. కలికితనంతో గర్వింపరాదు సుమా. నాతో యుద్ధం చేయటం నీ తరం కాదు, తొలగిపో. వైభవోపేతంగా నివసించడానికి ఇది వైకుంఠపురం కాదు, మధురా నగరం.
దర్పంతో మెలగడానికి ఇది సన్నాసుల సభ కాదు, కంసుని ఒడ్డోలగం. స్వచ్ఛందంగా వినడానికి ఇది నారదుని వీణానాదం కాదు, నా భుజాస్ఫాలన శబ్దం. చతురోక్తులాడడానికి ఇది లక్ష్మీదేవితోడి ప్రణయకలహం కాదు, మల్లురతోడి రణరంగం. యథేచ్ఛగా సంచరించడానికి ఇది వేదాంత వీధి కాదు, దాగి ఉండడానికి ఇది మునిమనఃకుహరం కాదు, ముందుకు వెళ్ళడానికి ఇది భక్తుల సంగతి కాదు. గుర్తుంచుకో కృష్ణ, ఇక్కడి నుంచి నీవెక్కడికి వెళ్ళలేవు అని పలికి మల్లుడైన చాణూరుడు గగనమండలం నిండేటట్లుగా భుజస్ఫాలనం చేశాడు. కోపమనే అగ్ని నుంచి ప్రసరించే సన్నని పొగమాదిరిగా అతని తలపై పిలక జుట్టు ప్రకాశించింది. దిగ్గజముల తొండాలకు సమానమైన పొడుగాటి చేతులు భీతిని కలిగిస్తున్నాయి. ప్రళయకాలంలోని యమధర్మరాజు పదునైన కోరల విధంగా పొడవైన కోర మీసాలు మెరుస్తున్నాయి. నల్లని నిడుపైన నడగొండులాగా భయంకరమైన నల్లని దేహం పెళ్ళుబుకుతున్నది. అడుగుల తాకిడికి పుడమి దద్దరిల్లగా చాణూరమల్లుడు కృష్ణుడి వైపు నడిచాడు. ఈ దృశ్యం పట్టణ ప్రజల హృదయాలకు బల్యమయ్యింది. ఇట్లగ్గలంబగు నగ్గలిగడగ్గరిన మల్లు నింగని మెల్లన మొల్లంబగు బీరంబు వెల్లిగొన వల్లవ వల్లభుండుల్లసిల్లి బాహునాదంబున రోదోంతరాళంబు పూరించి మించి కవిసేన్. ఇట్లిద్దరూ నుద్దవిడినున్నత విషమంబుల గుఠాణలిడి కరికరియును హరిహరియును గిరిగిరియునుందాకు వీకందలపడి ఇతరేతర హేతి హింసితంబులగు దవానలంబుల తెరంగున పరస్పర దీర్ఘ నిర్మాత ఘట్టితంబులగు మహాభ్రంబుల విభ్రమంబున నన్యోన్యతుంగ తరంగతాడితంబులగు కల్పాంతకాల సముద్రంబుల రౌద్రంబున నొండరుల ముష్టిఘట్టనంబుల ఘట్టిత శరీరులైదద్దరిల కడగ్గరి గ్రద్దనన ఇద్దరుందిరుగునడ హరిసొచ్చి పేర్చియూర్చి జట్టింబట్టి పడందిగిచి పాదంబుల జాడించి సముల్లాసంబున నెసకంబునకు వచ్చిన మెచ్చి నొచ్చి ఎచ్చలపడు మీరి ఘోరసారి మోరసారించి తెరలక పొరలంద్రొబ్బిన నబ్బలానుజుండుబ్బి గొబ్బున మేను వర్ధిల్లనర్థాంగకంబున నుండి జానువుల నొత్తుచూనురవడింగరవడంబుననున్న నాదుర్నయుండును బాల మేలు మేలని లీలంగాలు సొరనిచ్చిత్రోచినంజూచి ఏచి ఖేచరు లగ్గించి యుగ్గడింపన గోపకుమారుండు పాటవంబున రాటవంబున కుందుని వెన్నెక్కి నెక్కిన నక్క సంభటుడు మదజలరేఖా బంధురంబుగు గంధ సింధురంబుగు చందంబున బదంబును పదంబునం కరంబునం గ్రహించి సహించి వహించి నైపుణంబున లోపలందిరిగి ఎట్టిట్టు దట్టించిన దిట్టతనంబునందిటవు దప్పక యపద్మలోచనుండు కేడించి ఏచి సమతలంబున వైచి ప్రచండంబుగువాని పిచండంబు వాగించి కాలంగాలు గీలించుడొక్కరంబుగున నయ్యభ్యాసి సభ్యులు సన్నుతింపంగ్రమ్మరించి జడ్డనంగా లడ్డగించి రక్షించుకునిన నారక్షో వైరివాని కటిచేలంబు వట్టి ఎత్తి యొత్తి నడుమరాగియిడి సంధువెట్టి నవ్విన నవ్విరోధకాలు కాలిలోనిడి వేధించి నిరోధించిన నిరోధంబు బాసి తిరిగి వసుదేవు బట్టి పట్టి సంబుగుని దట్టించిన నుబ్బరిక చేసి చాణూరుండు హరికరంబు బట్టి హుమ్మని నెమ్మగంబునంగాలిడి మీ దైవం గేళి బాలకుండు కాలింగాల నివారించి మీదైనగడి జుండనీక దుర్వార బలంబున విదలించి లేచి గృహీత పరిపంథి చరణుండై విపక్షుని వక్షంబు వజ్ర సన్నిభంబగు పిడికిటం పొడిచిన వాడు వాడి చెడక విజృంభించి ఎంభోరాశి మధ్యంబునందిరుగు శైలంబు పోలిక నేల జిరజిరందిరిగి తన్నిన వెన్నుండు కుప్పించి యుప్పరం బెగసి మీది నురికిన అతండు కృష్ణపాద సంధి పరిక్షిప్త పాదుండై ఎగసి లేచి సముద్ధతుండయ్యనయ్యడా. ఇలా మిక్కిలి పూనికతో సమీపించిన మల్లుణ్ణి గోపాలశేఖరుడు చూశాడు. మెల్లగా పరాక్రమాటోపం అతిశయిల్లగా అతడుల్లాసంతో భుజమప్పళించాడు. ఆ నినాదం భూనభోంతరాళాల్లో నిండిపోయింది. అతడు జట్టిపైకి ఉరికినాడు. వారిద్దరూ మహావేగంతో హెచ్చు తగ్గైన స్థానాలలో నిలిచి ఏనుగుతో సింహంతో కొండతో ఢీకొన్నట్లు ఒకరితో ఒకరు తలపడినారు. రెండు కార్చిచ్చులు తమ తమ అగ్నిజ్వాలలతో ఒండొంటిని పీడించుకున్నట్లుగా రెండు మహామేఘములు తమపై పరస్పరము పెద్ద పెద్ద పిడుగులు రాల్చుకున్నట్లుగా ప్రళయకాలంలోని రెండు సముద్రాలు ఒకదానినొకటి సముత్తుంగ తరంగాలతో కొట్టుకున్నట్లుగా వారిద్దరూ రౌద్రంలో ఒకరినొకరు పిడికిళ్లతో గుద్దుకున్నారు. తబ్బిబ్బు బడక ఇరువురు దగ్గరకు చేరుకుని వేగంగా మల్లరంగంలో పరిభ్రమించారు. అప్పుడు హరి విజృంభించాడు.
బొబ్బరిస్తూ జట్టిని పట్టి పడలాగినాడు. కాళ్ళు జాడించి మిక్కిలి ఉల్లాసంతో ఆ మల్లుడు విజృంభించడం వీక్షించి గోవిందుడు మెచ్చుకున్నాడు. చపలుడైన చాణూరుడు బాధితుడైనప్పటికీ మెడనెక్కించి తొలగిపోక మురారిని పొరలాడేటట్టు త్రోసినాడు. అంతటా బలరామ సోదరుడు శరీరం ఉప్పొంగగా తటాలను అర్ధాంగకంలో ఉన్నవాడై మోకాళ్లతో వారిని ఒత్తినాడు. వేగంగా కరవడమనే ఒక మల్లబంధం పట్టులో ఉండినాడు. అప్పుడు దుర్నీతిపురుడైన మల్లుడు డింభకా మేలు మేలని పలుకుతూ అలవోకగా కాలు చొప్పించి కృష్ణుని పడదోసినాడు. అప్పుడు వెన్నుడు చెలరేగి వేల్పులు ప్రస్తుతింపగా చాతుర్యంతో వెనకకు వెళ్లి చాణూరుని వీపుపైకి నెక్కినాడు. కంసుని భృత్యుడైన చాణూరుడు మదజలధారల సారికలతో నిండిన బదపటేనుగువలే మాధవుని పాదాన్ని తన పాదంతో తన చేతితో పెనవేసి పట్టుకుని నేర్పుతో మల్లరంగంలో తిరుగుతూ అటు ఇటు కుదిలించి వేశాడు. లోచనుడు దిట్టతనమున దిటవుగోల్పోక తొలగి చెలరేగి జట్టిని సమతలం మీద పడద్రోసి పెద్దదైన వాని కడుపు మీద మోదినాడు. తన కాలితో వాని కాలిని మెలిపెట్టి డొక్కరమనే మల్లబంధ విశేషాన్ని చూపినాడు. మల్ల విద్యాభ్యాసం గల చాణూరుడు సభలోని వారు తన్ను పొగడుతుండగా కృష్ణుని వెనకకు మరలించి తటాలను తన కాలితో అడ్డగించి తన్ను రక్షించుకున్నాడు. రాక్షస విరోధియగు కృష్ణుడు వాని దట్టిపట్టి ఎత్తి రాగియడి సందు పెట్టి నవ్వినాడు. పగతుడైన మల్లుడు తన కాలిని కృష్ణుని కాలితో చేర్చి బాధించి నిరోధించినాడు. వసుదేవుడు నిరోధాన్ని తప్పించుకొని అడ్డకత్తి చేబూని అదలించినాడు. చాణూరుడు చలరేగి శ్రీహరి బాహువు పట్టుకొని హుమ్మని హుంకరించి ముఖాన కాలు పెట్టి మీదు మిగిలాడు. లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు చాణూరుని కాలిని తన కాలితో అడ్డగించి వాని విజృంభణ మణచి అడ్డుకొనరాని బలిమితో విదిలించుకొని లేచాడు. భగవాని పాదాన్ని త్రొక్కిపట్టి వజ్రాయుధం వంటి పిడికిలితో వాని వక్షంపైన పొడిచాడు. వాడు పోడిమి చెడక చెలరేగినాడు. మథనవేళ సాగర మధ్యమున తిరిగే మందర పర్వతం మాదిరి వాడు నేల మీద గిరగిర తిరుగుతూ కృష్ణుణ్ణి తనినాడు. వెన్నుడు కుప్పించి గగనమునకెగిరి వానిపై దూకినాడు. కృష్ణుని పాదాల తాకిడికి తన పాదాల సంధి బంధాలు తొలగగా వాడు ఎగిరి పైకి లేచి విజృంభించినాడు. అదే సమయంలో పలు రకాలైన బల విన్యాసాలతో బలరాముడు ముష్టికుడు తమ బలం చూపుతూ ప్రళయకాలంలో అగ్నుల సంధాన బాహువులతో ఒకరినొకరు త్రోసుకుంటూ పోరాటం సాగించారు. ఈ మాదిరిగా నిక్కిన చెక్కిళ్లు గలవారు, దిగ్గజాల తొండాలను భేదించే తీవల వంటి చేతులు గలవారు, శత్రువుల మనస్సులకు బల్లెముల వంటి వారు, గోపకుల సమూహానికి భయము కలిగించేవారు అయిన ఆ మల్లులతో గోపాల బాలకులైన బలరామకృష్ణులు పోరాడినారు. అప్పుడు మధురలోని మానిసులు గుంపులుగా గూడి వేడి యూర్పులు విడుస్తూ తమలో ఈ విధంగా ముచ్చడించుకుంటున్నారు. ఔరా కుసుమముల వలె కోమలములైన శరీరములు కల మంచి బాలులను రప్పించి వజ్రసారులు పర్వతాల వలె కఠోరులు అయిన వీరులతో మల్లయుద్ధం చేయిస్తూ రాజు వినోదం చూస్తున్నాడు. ఇందులో మంచి ఏ కొంచెం కూడా లేదు. పోరు మానండి అని పలకడు. ఇలాంటి దుర్మార్గులను మునుపు ఎన్నడైనా విన్నామా, కన్నామా? సభాసదులు చూస్తున్నారే కానీ ఈ పసిపిల్లలకు, ఈ మల్లురకు జోడు కుదరదని రాజుకు చెప్పలేకున్నారు. ఇది అధర్మం. ఇది తమకు తమ రాజుకు శోకం కలిగించక మానదు. మనము పిల్లన గ్రోవులమై ఉంటే మాధవుడు కెమ్మో విసుధలిచ్చి వర్ణించేవాడు. నెమలిపురి దండలమై ఉంటే వెన్నుడు నెత్తిపై నడుకొని నెయ్యం నిరపేవాడు. పచ్చని పట్టు వలువలమై ఉంటే గోవిందుడు భుజాలపై విడవక ధరించి ఉండేవాడు. వనమాలికలమై ఉంటే కమలాక్షుడు మిక్కిలి ఆసక్తితో కంఠాన కైసేసి ఉండేవాడు. అందమైన బృందావనంలో వృక్షాలమై ఉంటే కృష్ణుడు ఆనందముతో దరిచేరి క్రీడించేవాడు. ఓయమ్మ, పూర్వజన్మాలలో ఎట్టి వ్రతాలనైనా ఆచరించి ఇలా ఎందుకు కాలేకపోయామో, ఇప్పుడు ఇంకేమి చేయగలం? పాపి అయిన బ్రహ్మ మునుపే మనలను ఆ వ్రేపలలో పుట్టించి ఉండకూడదా? ఈ మధురలో ఎందుకు పుట్టించాడో? ఆ గొల్లపల్లెలోనే పుట్టించి ఉంటే ఈ సుందరాంగుని పొందే సౌభాగ్యం, సంతోషం ఎల్లప్పుడూ మనకు సమకూడి ఉండేవి కదా. ఈ గోపకుమారుణ్ణి పొందడానికి ఆ గోపికలు పూర్వము ఎట్టి నోములు నోచారో. గోవులు మేసే సమయంలో గోపాలకృష్ణునితో కలిసిమెలిసి తిరిగి ఆ గోపాలకులెంత పుణ్యాత్ములో భూమిని పాలించే ప్రభువులకైనా ఇట్టి గొప్ప అనుభవం ఉన్నదా? మంచు నీటి చుక్కలచే తడిసి మనోహరంగా ఉండే పద్మం మాదిరి కమలాక్షుని ముఖకమలం చెమట బిందువులచే తడిసి ప్రకాశిస్తున్నది. సభకు వెళ్ళరాదు. వెళితే సభలోని వారు చేసే తప్పిదాలను తెలిసి ఉపేక్షించినప్పటికీ, ఆ దోషాలు తెలుసుకోలేకపోయినప్పటికీ, దోషాలు తెలిసి కూడా న్యాయ విరుద్ధంగా పలికినప్పటికీ ఎంత పండితుడైనా పాపం అనుభవించి తీరుతాడు. ఈ విధంగా పలువురు పలు రీతలు పలుకుతుండగా ఆ ముష్టియుద్ధంలో సాటిలేని సంసారమనే సముద్రాన్ని దాటడానికి నావ వంటివాడు, శత్రుపురాలను ధ్వంసమునర్చినవాడు, కువలయాపీడ గజాన్ని జయించినవాడు, గోవర్ధనగిరినెత్తినవాడు, విరివి అయిన సింహగర్జనంతో పర్వత గుహలను పూరించినవాడు అయిన శ్రీకృష్ణునికి చాణూరుడు ధైర్యం చెడి లోబడిపోయాడు. విరోధి అయిన చాణూరుడు కృష్ణుడికి లోబడినప్పటికీ
భయపడక మహాభయంకరమైన పిడికిలితో వెన్నుని రొమ్మును పొడిచాడు. పూలదండచే కొట్టబడిన ఏనుగు చందంగా ఆ పోటును లెక్క చేయక శ్రీహరి యుద్ధమందు విజృంభించి పరాక్రమం చూపించాడు. పరాక్రమవంతుడు, యుద్ధమందు గంభీరుడు, భీతి గొలిపేవాడు, దొడ్డదేహం గలవాడు, వీరుడు అయిన చాణూరుణ్ణి కృష్ణుడు చొచ్చుకొనిపోయి కర్కశంగా వాని చేతులు పట్టుకుని గిరగిర త్రిప్పి నేలపై కొట్టినాడు. ఆ విధంగా అచ్యుతుని చేత గిరగిర త్రిప్పబడిన చాణూరుడు బాగా నలిగిన వాడై నోటి నుంచి నెత్తురు కారగా పుడమి మీద పడి ప్రాణాలు విడిచాడు. అతని ప్రాణం పోగానే కంసుని ప్రాణం కలకబారింది. బలభద్రుడు నిజంగా బలభద్రుడే అంటూ లోకులు అంటూ ఉండగా ఇంద్రుడు మేలుమేలని మెచ్చుకోగా బలరాముడు అపారమైన బాహుబలంతో బలవంతుడైన ముష్టికుణ్ణి పట్టుకుని అటు ఇటు త్రిప్పినాడు. అది చూచి కంసుడి సేన బెదిరిపోయింది. బలరాముడు అలా త్రిప్పి త్రిప్పి నేలపై దబ్బున పడవేయగా ముష్టికుని గుహ వంటి నోటి నుంచి నెత్తురు వరదలై పారింది. బలరాముని ఘోరమైన ముష్టిఘాతంతో ముష్టికుడు సత్తువ కోల్పోయి పెనుగాలి వల్ల మహావృక్షం కూలినట్టు నేలపై కూలినాడు. గొప్ప భుజబలాటోపం గల రాజునకు చీడపురుగు లాంటివాడు, కల్లరీడు, వదరుబోతు, మిక్కిలి భయంకరమైన నుదురు గలవాడు అయిన ముష్టికుణ్ణి బలభద్రుడు దిటవైన తన పిడికిలితో సూటిగా పడబొడిచినాడు. అటు పిమ్మట రాక్షసులకు అంతకుడైన బలరాముడు ముష్టికుణ్ణి మిత్రులైన కూటుడు, తోసలుడు, శలుడు అను వారిని తన కాలి తాపులతో తలలు పగలగొట్టి యముని చెంతకు పంపినాడు. కేవలం గోపాల బాలకులనే భావంతో వారితో యుద్ధం చేసిన మన మల్లశ్రేష్ఠులు మరణించారు. రామకృష్ణులు బలవంతులు. తొలగుడు అంటూ తక్కిన మల్లురు చెల్లాచెదురై పారిపోయారు. మల్లులను చంపి గొల్లల మధ్య సింహాల వలె శోభిల్లుతూ అడుగుదామరల యందు అందెలు మ్రోగుతూ ఉండగా వస్తున్న గొల్లల రాజైన నందనులను బ్రాహ్మణులు మొదలైన వారందరూ రెప్పవాల్చక చూచి ప్రీతితో పొగడినారు. ఒక్క కంసుడు మాత్రం మత్సరంతో వారిని మెచ్చుకోలేదు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.